హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజు విప్పింది బాగుంది కదా. ఈరోజు కొన్ని కూరగాయలు రెడీ అయినాయి, కోస్తున్నాను. ఇదిగోండి, టెర్రస్ పైన కుండీల్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి. కొన్ని బీరకాయలు, కొన్ని బెండకాయలు, కొద్దిగా ఆకుకూర, ఒక వంకాయ వచ్చింది. ఇదిగోండి, కొన్ని బెండకాయలు కోస్తున్నాను. కొన్ని బెండకాయలు కోసాను, అవి షార్ట్లో పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ తోటకూర సీడ్ రెడీ అయినాయి. ఒక సీడ్ వదిలేసాను, సీడ్ కోసం ఒక మొక్క వదిలేసాను. ఇదిగోండి, కొన్ని సీడ్స్ వచ్చేసినాయి. ఇవి మళ్ళీ వేసేస్తాను వచ్చేస్తే. ఇంకా ఎక్కువగా కొనక్కర్లేదు, ఇలా ఏదో ఒక మొక్క వదిలేస్తే మనకు చాలా వస్తాయి టెర్రస్ గార్డెన్లో వేసుకోవటానికి. ఇదిగోండి, బెండకాయలు ఇందులో వేసాను. ఈ చిన్న చిన్న డబ్బాలో కూడా బెండ మొక్కలు చాలా బాగా వస్తాయి, కాయలు కూడా బాగా వస్తాయి. ఇదిగోండి, టేబుల్ రోజెస్, గాలి బాగా వస్తుంది. పింక్, బేబీ పింక్ వచ్చింది. డార్క్ పింక్, బేబీ పింక్. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాలు వేసాను, ఇందులో వచ్చినాయి. హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తాయి కదా. ఇదిగోండి, బీరకాయ కొంచెం రెడీ అవుతుంది. ఇక్కడ ఇది కూడా కోసేస్తున్నాను ఈరోజు. డైలీ 1 or 2 పడుతున్నాయి కంపల్సరీగా, బీరకాయలు రెడీ అవుతున్నాయి. కొన్ని అయితే చీమల్ని హోల్స్ పెట్టేసి పాడు చేసినాయి. దానికి చుట్టూ గీసేసాను, అప్పటి నుంచి ఒక చీమ రావట్లేదు. ఇంకా మెషిన్ కొట్టినా సరిపోతుంది, లేకపోతే పసుపు నీళ్ళన్నా జల్లుతూ ఉండాలి. ఇక్కడ మిర్చి స్టార్ట్ అవుతుంది. మిర్చీలు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మిర్చీలు ఆల్రెడీ కోస్తూనే ఉన్నాను, స్టార్ట్ అయినాయి. ఎందుకండి, పప్పు కడిగింది ఇది, నేను పప్పు వేస్ట్. ఇది ఈ పొట్టు నేను వేస్ట్గా పడేయను, ఇలా కొంచెం ఎండగా ఆరబెట్టేస్తాను, కొద్దిగా డ్రై అయినాక వేస్తాను. పచ్చిదేయను, ఏమైనా దోమలు పురుగులు వస్తాయని. ఎందుకండి, ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది. 1 or 2 days కోయకపోతే ఊరినే ముదిరిపోతున్నాయి. బెండకాయలు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, డే బై డే వస్తూనే ఉంటుంది ఎక్కడో చోట బెండకాయ. ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడే పడుతున్నాయి. ఇవ్వండి, మిర్చీలు వస్తున్నాయి. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, అది ముదిరిందేమోనని డౌట్గా ఉంటే నేను ముందు ఇలా కొంచెం విరిసేస్తాను. అది విరవకపోతే ఇంకా ఉంచేస్తాను సీడ్కి, అట్లా వచ్చేస్తేనే కోస్తాను. ఎందుకండి, బాగా లేతగానే ఉంది. ఇక్కడ చిక్కుడు వస్తుంది, చిన్న కర్ర సపోర్ట్ ఇచ్చాను. ఇంక ఇప్పుడు పెట్టుకోవచ్చు, చిక్కుడు పెట్టాను ఆల్రెడీ ఈ నెలలో. ఇప్పుడు బాగా వస్తాయి. చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చు, క్రీపర్ చిక్కుడు పెట్టుకోవచ్చు, అదే కనుపు చిక్కుడు. ఇప్పుడు ఏవైనా పెట్టుకోవచ్చు. చెట్టు చిక్కుడు సీడ్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి చాలా బాగా వస్తూ ఉంటాయి. అవి ముదురుకాయలు తీసుకొచ్చి పెట్టేశాను లాస్ట్ ఇయర్, చాలా బాగా వచ్చినాయి. ఈ ఇయర్ కూడా అలాగే పెడతాను. దాని సీడ్ అయితే తీయలేదు, ఈ ఇయర్ అన్నా తీసి ఉంచుకోవాలి. పర్పుల్ కలర్ వస్తాయి కదా, అవి పెడతాను. ఇదిగోండి, బెండ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్, బెండ ఫ్లవర్స్ మ్యాక్సిమం అన్నీ బెండకాయలు వస్తాయి, ఎక్కడన్నా ఒక్కటి పోతుంది అంతేను. ప్రతి ఫ్లవర్ వస్తుంది. దొండకాయలు కూడా అంతేను, దొండ ఫ్లవర్స్ కూడా అలాగే వస్తాయి. దొండకాయలు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఎందుకండి, ఇక్కడ బీరకాయని కోసేస్తాను, కొంచెం రెడీ అయింది. ఇది నాటు బీర, ఇది ఇంకా హైట్ రావట్లేదు, అలాగే ఉంటుంది, ముదిరిపోయేటట్టుంది. ఇక్కడ బచ్చల కూర వచ్చింది, హైట్ వచ్చింది కొంచెం. ఇక్కడ మిర్చీలు ఉన్నాయి. దొండ మొక్క కూడా చాలా బాగా వచ్చింది గ్రో బ్యాగ్లు. ఈసారి టబ్లో పెట్టాను, ఆ టబ్లో నుంచి చాలా పైకి వెళ్ళిపోయింది, మెట్ల మీద నుంచి కాయలు స్టార్ట్ అయినాయి. చిన్న టబ్లో పెట్టినా కానీ దొండకాయలు స్టార్ట్ అయినాయి. బంతి మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కోసేస్తాను, స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ బెండకాయ వచ్చింది, ఇవి కోసేస్తున్నాను. ఇది నాటు బీర, ఒకటేమో హైబ్రిడ్ వచ్చింది, ఇక్కడ పైన కట్టాను తాడు. ఇది నాటు బీర, ఇది కోసేస్తున్నాను.
ఇది ఇందులోనే పడిద్ది. ఇలా కట్ చేసేస్తాను. ఇదిగోండి, ఇదేమో హైబ్రిడ్. ఇది కొంచెం పెద్దదైంది, అందుకే ఇది కూడా కోసేస్తున్నాను ఇట్లా పడేటట్టుగా. కింద పడి తిరిగిపోతుంది. ఇదిగోండి, దీనిలోని పడింది. ఒకే చోట పండి 2 బీరకాయలు. ముదిరిన ఆకులన్నీ ఎప్పటికప్పుడే నేను తీసేస్తూ ఉంటాను, లేకపోతే దోమల్లాగా పడతాయి. గ్రీన్గా పురుగులు ఏమైనా వస్తాయని ఎక్కువగా ఉంచాను నేను. ముదిరాకులన్నీ ఎప్పటికప్పుడే తీసేస్తాను. మొత్తం ఆకులు తీయకూడదు, వాటికి ఫుడ్ రెడీ చేసుకుంటే కదా. కొన్ని ఉంచేసాను ఆల్రెడీ, కింద అన్నీ తీసేసాను. ఇక్కడ బీరకాయ ఉంది, నెక్స్ట్గా వస్తాను, కొంచెం టైం పట్టిద్ది. చుక్కకూర వచ్చింది ఒక మొక్క. ఇది ఎంత హైట్ వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడ చుక్కకూర కోసేస్తున్నాను. ఈ లీవ్స్ చాలా డెలికేట్గా ఉన్నాయి. ఇలా అంటే చాలా ఇరిగిపోతున్నాయి. కొన్ని లీవ్స్ అంత ఇదిగా రావు, ఇది బాగా వస్తుంది. ఇలా అంటే చాలా చేతిలోకి వచ్చేస్తుంది, చాలా డెలికేట్గా వచ్చేస్తుంది. వెరైటీగా కూడా ఉన్నాయి. ఈ లీవ్స్ అందంగా కూడా ఉంటాయి. దీని సీడ్ కూడా అలాగే ఉంటుంది, బటర్ఫ్లై లాగా. ఎందుకండి, దీనిలో ఇంకా చింతపండు వేయక్కర్లా, ఒక టమాటా కూడా వేయక్కర్లా. ఇదే పులుపుగా ఉంటుంది. చుక్కకూర బాగుంటుంది టేస్ట్. ఇవి 2 మొక్కలున్నా చాలా సరిపోతాయి. కింద గార్డెన్లో పెట్టుకున్నాను, గేట్ దగ్గర 2-3 వచ్చినాయి మొక్కలు. అవి కోస్తున్న కొద్దీ చాలా బాగా వస్తున్నాయి మట్టిలో పెడితే. ఇదేమో హైట్ వెళ్ళిపోయింది, అదేమో షార్ట్గానే బుషీగా వచ్చినాయి. అవి కూడా ఎప్పుడు కోస్తూనే ఉంటాను, బాగా వస్తుంది. చాలా పెట్టాను సీడ్ నేను చుక్కకూర. ఒక 4-5 మొక్కల మట్టికి బాగా వచ్చినాయి, ఇంకా రాలేదు. ఈ 4-5 మొక్కలు చాలు, సరిపోతుంది. ప్యాకెట్ పెడితే అన్నీ వచ్చినాయి, అంత ఈజీగా రావు ఈ చుక్కకూర. అందుకే అన్నీ ఒకేసారి పెట్టకూడదు. కొన్ని ఎంత వచ్చినాయి ఎన్ని వచ్చినాయి చూసుకుని మళ్ళీ పెడుతూ ఉంటాను. కొన్ని సీడ్ ఉంచుకుంటూ ఉంటాను. ఎందుకండి, సైడ్కి కూడా చాలా బాగా వచ్చినాయి స్టెమ్స్. ఇలాగ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, మనం పండించింది. ఎందుకండి, ఈ గ్రీనరీ ఐస్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కదా, మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదా. ఇదిగోండి, ఇటు పెట్టేసాను దీనిలో. ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి, కొన్ని షార్ట్లో పెట్టేశాను, కొన్ని కోసినవి షార్ట్లో పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ తోటకూర తీసేస్తున్నాను. ఈ టబ్ ఖాళీ అయింది, చిన్న బకెట్ ఇది. దీనిలో ఒక బెండ మొక్క వచ్చింది, బాగా హైట్ అయ్యింది. దీనిలో 1-2 ఉంచుతాను తోటకూర. ఇవి చాలా బాగా వస్తున్నాయి, హెల్తీగా. ఇవి ఉంచుతాను. ఇది మొత్తం తీసేస్తున్నాను, ఇందులో మళ్ళీ వేస్తాను. ఖాళీ అవుతుందని తీసేస్తున్నాను. ఇంక ఇది మంచిగా రావట్లేదు. 2-3 టైమ్స్ కోసాను ఆల్రెడీ. ఇదిగోండి, ఇది కోస్తున్న కొద్దీ బాగానే వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం స్లో అయింది, అందుకే తీసేస్తున్నాను. స్టార్టింగ్లో మొక్కలు సీడ్ ఏం పెట్టకముందు మట్టి మొత్తం చేంజ్ చేసినప్పుడు వేసాను. ఇవన్నీ బాగా వచ్చింది ఆకుకూర. ఇంకా వేరే ఏమైనా పెడదామని ఇవి తీసేస్తున్నాను. ఇంకా 3-4 డేస్ నుంచి అసలు ఎండలేదు, ఒకటే వర్షాలు, మబ్బుగా ఉంది. వాటర్ పోయక్కర్లేదు. మరీ ఎక్కువ వర్షాలు వచ్చినా ఇంకా మొక్కలు కుళ్ళిపోతూనే ఉంటాయి ఎక్కడో చోట. టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి, టమాటా మొక్కలు బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అసలు కొనలేదు నేను సీడు, టమాటాని కట్ చేసి వేసేసాను డైరెక్ట్గా. ఈ ఇయర్ కొని వేసాను, కొని వేస్తే బాగా వస్తాయని. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి టమాటాలు. ఇలా చల్లగా ఉంటేనే వస్తాయి, ఎండల టైంలో అస్సలు రావు టమాటా మొక్కలు, చాలా కష్టం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది చుక్కకూర, ఇందులో కూడా కోస్తున్నాను. చుక్కకూర అక్కడొకటి వచ్చినాయి, అంత బాగా రాలేదు. కింద చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, బంతి పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి, టమాటా ఫ్లవర్స్ వస్తున్నాయి.
ఇదిగోండి టమాటా మొక్కలు కొన్ని బాగానే వచ్చినాయి, హైట్ అయినాయి. ఇక్కడ కొంచెం తోటకూర తీసుకుంటున్నాను. ఇదిగోండి చిక్కుడికి ఏదో దోమ పడింది, లీవ్స్ ఇలా ఖరాబ్ చేసేస్తున్నాయి. ఈవినింగ్ టైంలో వస్తే దొరికిద్ది. ఆల్రెడీ ఒకరోజు చంపేశాను నేను. ఈవినింగ్ టైంలోనే అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇవి పొద్దుతిరుగుడు పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఆ మొక్కలు. ఇది కొయ్య తోటకూర, సీడ్ వేయకుండానే వచ్చేసింది. ఇది మట్టికి చాలా బుషిగా వస్తుంది, కోసిన కొద్దీ కొయ్య తోటకూర బాగా వస్తుంది. ఎలా పడిందో సీడ్ పడింది, బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఉంది తోటకూర. ఇదిగోండి ఇది సన్ఫ్లవర్ మొక్క. సన్ఫ్లవర్ వస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సన్ ఎటువైపు ఉంటే అటువైపే తిరుగుతుంది. ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ పాలకూర లీఫ్ బాగా పెద్దదైంది, తీసేస్తున్నాను. ఇక్కడ బెండకాయ వచ్చింది. ఈ చిన్న టబ్బులు చిన్న చిన్న మొక్కలకి స్టార్ట్ అవుతున్నాయి బెండకాయలు. ఎందుకంటే గట్టిగా దీన్ని ఒకలాగా లాగానంటే చెట్టు మొత్తం వచ్చేస్తుంది. అందుకని రౌండ్గా స్లోగా కోస్తున్నాను తిప్పుతూ. మట్టిలో కాదు కదా, చాలా స్మూత్గా ఉంటాయి ఇవి. ఇగోండి కొన్ని బీరకాయలు, ఒక